హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చు తెలుగు ఆడపిల్ల. ఇవాళ మన వీడియోలో మట్టి పాత్రల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీటిని ముందు ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఆఫ్టర్ ఎలా వాష్ చేసుకోవాలి, వీటిని వాడేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి అన్నింటినీ కూడా కరెక్ట్గా చెప్పాలంటే ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అలాగే ఇప్పుడు జనరేషన్కి కాస్త హెల్త్ కాన్షియస్ ఎక్కువయ్యి మట్టి పాత్రల వాడకం కూడా ఎక్కువైంది. అలాగే మట్టి పాత్రలు తినడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాల పట్ల జనాలకి ఆసక్తి కూడా ఎక్కువైంది కదండి. బాగా తింటున్నారు, బాగా వాడుతున్నారు. అలా వాడేటప్పుడు మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల ఎక్కువ రోజుల పాటు ఈ మట్టి పాత్రలు రావు. ఇవి ఎక్కువ కాలం మన దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే వీటిని ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో ఎక్కువ నీళ్లు పట్టి వాటిలో కంప్లీట్గా మునిగేలా మనం కొన్న ఏ మట్టి పాత్రలు అయితే ఉన్నాయో వాటిని పెట్టేయాలండి. ఇక్కడ నాట్ ఓన్లీ వండుకునేవే కాదు, నీళ్లలో మనం ప్రమిదలు కొన్నా కూడా నీళ్లలో అయితే వేసుకోవాలి. వాటి నుంచి ఎయిర్ బబుల్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయో కూడా చూశారు కదా, అలా ఒక 24 అవర్స్ వరకు వదిలేయాలి. అలా వదిలిన తర్వాత ఇలా ఒక స్క్రబ్ సహాయంతో ఎలాంటి సోపు యూజ్ చేయకుండా ఏదైనా ఒక సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్ పెట్టి ఇలా ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకి ఎక్కడన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, కాల్చినప్పుడు తయారు చేసేటప్పుడు ఆ పార్టికల్స్ అన్నీ పోయి క్లియర్గా ఉంటాయన్నమాట. ఇలా కంప్లీట్గా రుద్దిన తర్వాత బయట పెట్టేసుకోవాలి. బయట పెట్టిన తర్వాత డ్రై అయిపోవాలి కంప్లీట్గా, ఎక్కడ తడి అనేది లేకుండా డ్రై అయిపోవాలి. ఎండలో పెట్టుకుంటే మరీ మంచిది, బట్ నీడను కూడా ఆరతాయండి. ఎక్కువ హీట్లో పెట్టడం అంత మంచిది కాదు. వీటన్నింటినీ కూడా బయట ఆరబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈలోగా మట్టి పాత్రల్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏమున్నాయి మధ్యలో చెప్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా గ్యాస్ మీద మట్టి పాత్ర పెట్టేటప్పుడు డైరెక్ట్గా పెట్టకూడదు. అయితే నీళ్లు కానీ లేదంటే ఆయిల్ కానీ వేసి పెట్టాలండి. ఎందుకంటే హీట్ తొందరగా తగిలేటప్పుడు కొత్త పాత్రలైనా సరే, బాగా వాడిన పాత్రలైనా సరే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని ఏదైనా అందులో ఇంగ్రీడియంట్ వాటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వేసిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత మనం గ్రేవీగా కావాలి కర్రీస్ అనుకున్నప్పుడు, గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి గ్యాస్. ఎందుకంటే మనం కట్టిన తర్వాత కూడా హీట్ని ఈ మట్టి పాత్రలు చాలాసేపు క్యారీ చేస్తాయి. దానికోసమని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండగానే కట్టి వేసుకుని మూత పెట్టేసుకుంటే కాసేపటికి మనం అనుకున్న థిక్నెస్ అనేది కర్రీకి గ్రేవీకి వచ్చేస్తుంది. సో అలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా ఆరిపోయిన వాటికి కొంచెం కుకింగ్ ఆయిల్ ఏదైనా, మీరు కొబ్బరి నూనె అయినా సరే యూజ్ చేయొచ్చు, ఆయిల్ని కంప్లీట్గా అప్లై చేయాలి. ఎక్కడ పొడి అనేది లేకుండా లోపల మాత్రమే అప్లై చేస్తున్నానండి. మనం ఎక్కడైతే వంట చేస్తామో ఆ ప్లేస్ మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది. చేసిన తర్వాత వీటిని మళ్ళీ డ్రై అయి ఉంచాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా పీల్ చేసుకుని డ్రై అయిపోతాయి. అప్పుడు మనకి ఇది వంట చేసుకోవడానికి సిద్ధమవుతుంది. అయినా కూడా కాస్త మట్టి వాసన వస్తుంది. ఆ మట్టి వాసన పోవడానికి ఏం చేయాలో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అలాగే వంట చేయడం పూర్తవ్వగానే వాష్ చేయడం కోసం వాటర్ అయితే వేసేయకూడదు. మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలా లీవ్ చేసేయాలి. వెంటనే వేసినా కూడా ఆ వేడికి బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు నార్మల్గా చేతి సహాయంతోనే దీన్ని వాష్ చేసుకోవచ్చండి. ఆఫ్టర్ కుకింగ్ అయిపోయిన తర్వాత కూడా. లేదు మనకి ఇంకొంచెం టఫ్గా ఉంది, హార్డ్గా ఉంది అని అనిపిస్తే ఎప్పుడైనా కూరలు అడిగంటినా కూడా నార్మల్ స్క్రబ్బర్తో ఒత్తిని మనం క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఐటమ్ స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉండాలి మళ్ళీ వంట చేసుకోవడానికి అనుకున్నప్పుడు కాస్త లెమన్, సాల్ట్, బేకింగ్ సోడా ఈ మూడిట్లో ఏది విడివిడిగా వాడినా పర్వాలేదు, లేదైనా సరే ఒక లెమన్ వాడినా సరే మీకు ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది. జిడ్డు అనేది కూడా పూర్తిగా పోతుంది. ఇక్కడ చూడండి, మనం ఆయిల్ రాసిన వెంటనే ఒక 10 మినిట్స్కి డ్రై అవ్వడం స్టార్ట్ అయింది. ఆయిల్ని ఈ మట్టి అనేది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆల్మోస్ట్ 50% మనకి డ్రై అయిపోయింది. మిగిలిన 50% కూడా డ్రై అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం చాలామంది బియ్యం నీళ్ళు ఉడికిస్తారు. అంత నీళ్లు పెట్టి అంతసేపు చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ ప్రాసెస్లో గ్యాస్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం కంప్లీట్గా సీజనింగ్ కంప్లీట్ అయిన పాత్ర ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఇలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోవాలి. స్టార్టింగ్లో మనకి హీట్ పైకి వస్తుంది చూసారా, మట్టి పాత్ర నుంచి వేడి పొగలు ఎలా వచ్చేస్తున్నాయి అడుగు నుంచి. ఆ టైంలో ఇక్కడ కొంచెం నేను ఒక అరకప్పు జీలకర్రని తీసుకున్నాను. ఈ జీలకర్రని బాగా డ్రై చేసుకునేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి స్మెల్ వస్తుంది కదా వేగినప్పుడు ఎంత బాగుంటుందో.
ఇది కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లో తీసేసుకోవడమే. దీన్ని నార్మల్‌గా మనం పౌడర్ చేసుకునే మసాలాల్లో ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి మట్టి వాసన రాదు. జీలకర్ర వల్ల ఏంటంటే మనకి బాండీకి మట్టి పాత్రకున్న స్మెల్ కూడా మనకి పోతుందనమాట. చాలా బాగుంటుంది. ఈ పౌడర్ కూడా నార్మల్‌గా మనం అన్నీ యూజ్ చేసుకున్నట్టే చేసుకోవచ్చు. ఇది బాండీలోంచి మనం ఫ్రై చేసినా కానీ ఏదైనా రెసిపీ చేసినా కానీ చేసిన వెంటనే తీసేసినా మనకి గిన్నె చాలా హీట్‌గా ఉంటుంది మట్టి పాత్ర. మనకి చుట్టూ అయితే కాలదండి. ఎక్కువసేపు కుక్ చేస్తే తప్ప నార్మల్‌గా అయితే చుట్టూ మనకి కాడలో ఉండేంత హైట్‌లో అయితే కాలదు. మనకి అడుగు పాత్ర వరకు చాలా వేడిగా ఉంటుంది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం కదా! గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా చాలా సేపటి వరకు హీట్‌ని బేర్ చేస్తుంది కాబట్టి ఇది వెంటనే వాటర్ అనేది కంపల్సరీ పోయకూడదు. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాంటి పనులు చేస్తే మనకి తొందరగా మట్టి పాత్రలు బ్రేక్ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. ఇలా నేను చెప్పిన టిప్స్ పాటించండి. ఎక్కువ రోజుల పాటు గిన్నెల్ని మనం వాడుకోవచ్చు. కంప్లీట్‌గా సీజనింగ్ అయిపోయిన తర్వాత కర్రీ వండుకోవడానికి రెడీ అయిన తర్వాత నేను ఇందులో ఆలుగడ్డ కర్రీ వండాను. కన్సిస్టెన్సీ పలచగా ఉన్నప్పుడే కట్టేస్తే మనకి హీట్ బేర్ చేయడం వల్ల తొందరగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు రెసిపీ తీసేసిన తర్వాత కూడా చాలాసేపు చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. సో ఇలాంటి టైంలో మనం వాటర్ పోయకుండా ఒక 5 to 10 మినిట్స్ అట్టే వదిలేయాలి. అలా 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. కర్రీకి సంబంధించిన పార్టికల్స్ ఏమైనా ఉంటే కంప్లీట్‌గా వాటర్తో పోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాంటి డిటర్జెంట్ సోప్స్ కానీ, లిక్విడ్స్ కానీ, విమ్ జెల్స్ కానీ ఇలాంటివి ఏమీ వాడకూడదండి. ఎందుకంటే మట్టి దేన్నైనా అబ్జర్వ్ చేసిన గుణం ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ రెసిపీ చేసినప్పుడు దాంట్లో కలిసే అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ బేకింగ్ సోడా కొంచెం తీసుకుంటున్నాను. మీరు బేకింగ్ సోడా ప్లేస్‌లో సాల్ట్ కూడా తీసుకోవచ్చు. సాల్ట్, బేకింగ్ సోడా, లెమన్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి దాంతో క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బేకింగ్ సోడా వేసి నిమ్మ చెక్కతో రుద్దుతున్నానండి. దీనివల్ల యూజ్ ఏంటంటే పూర్తిగా జిడ్డు పోతుంది. పైగా ఫ్రెష్‌గా మనం ముందు చేసిన రెసిపీ స్మెల్ రాకుండా ఫ్రెష్‌గా ఉంటుంది బౌలు. ఇలా క్లీన్ చేసిన తర్వాత కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం షెల్ఫ్‌లో పెట్టుకోవాలి. లేదంటే ఇలాంటి వర్షాకాలం లోపల పెట్టేసుకుంటే ఏమవుతుందంటే బూజు కింద వచ్చేసే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు మట్టి పాత్రలను ఎక్కువ రోజులు వాడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.